రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో డీలా పడ్డ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా అడుగులు పడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చాయి. తాను త్వరలో టీడీపీలో చేరతానని ప్రకటించారు తీగల కృష్ణారెడ్డి. తెలంగాణలో టీడీపీకి అభిమానులు ఉన్నారని, త్వరలోనే పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానన్నారు. చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఈ ప్రకటన చేశారు తీగల కృష్ణారెడ్డి. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, కుకటిపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో చంద్రబాబును కలిశారు. మల్లారెడ్డి మనవరాలు శ్రేయారెడ్డి పెళ్లికి రావాలని చంద్రబాబుని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తీగల కృష్ణారెడ్డి తాను తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్తో తమ రాజకీయ ప్రస్థానం మొదలైందని తెలిపారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది చంద్రబాబేనని చెప్పారు. తెలంగాణలో టీడీపీ పాలన మళ్లీ రావాల్సిన అవసరం ఉందన్నారు. 100% తాను తెలుగుదేశం పార్టీలో చేరతానని తీగల కృష్ణారెడ్డి చెప్పారు. మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు వారిని కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేదు. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేస్తానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులు కూర్చున్నా. చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు వారిని కలవడం జరిగింది. టీడీపీకి పూర్వ వైభవం కోసం కృషి చేస్తారని తీగల కృష్ణారెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడని చెప్పవచ్చు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రతి నెల చివరి వారం ఏదో ఒక రోజు తెలుగుదేశం ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. గత 2 నెలల నుంచి ప్రతి నెల చివరి రోజున అంటే వారంలో ఆయన ముఖ్య నేతలతో అందరితో భేటీ అయి తెలంగాణ రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా టీడీపీ పార్టీని ఉత్సాహపరుస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. అయితే ఈరోజు జరిగినటువంటి పరిస్థితులను చూసేది ఉంటే ఈరోజు మాజీ మంత్రి మల్లారెడ్డి, అదేవిధంగా ఆయన అల్లుడు, అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి వీళ్ళంతా బంధువులు. అయితే ఈరోజు మల్లారెడ్డి మనవరాలు వివాహ సందర్భంగా పెళ్లి కార్డు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు కలిశారు. అయితే మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి అంటే మీడియాతోని మాట్లాడడానికి ఇష్టపడలేదు. కానీ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మాత్రం తాను తెలుగుదేశంలో చేరుతానన్నటువంటి ప్రకటన మీడియా ముందు చెప్పారు. అయితే ఇటు మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పటివరకే బీఆర్ఎస్కు ఉన్నారు, బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే తీగల కృష్ణారెడ్డి మాత్రం ఇప్పుడు ఎలాంటి పదవులు లేకుండా ఉన్నాడు. ఆయన కూడా గతంలో 2 సార్లు అంటే ఉడా చైర్మన్గా, అదేవిధంగా మేయర్గా పనిచేశాడు. 1 సంవత్సరం పాటు మేయర్గా ఉండడమే కాకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. అంటే సిటీలో పట్టు ఉన్నటువంటి తీగల కృష్ణారెడ్డితో పాటు మరికొంతమంది టీడీపీలో చేరుతారు అన్నటువంటి వార్తలు కూడా వినబడుతున్నాయి. ఈరోజు తీగల కృష్ణారెడ్డి బహిరంగంగానే తాను పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు. అదేవిధంగా హైదరాబాదు అభివృద్ధితో పాటు సైబరాబాద్ నిర్మాణానికి ఇటు చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశాడు. తెలుగుదేశం ఆవిర్భావంలో ఎంతో మందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి టీడీపీకి ఇప్పటికి కూడా బలమైనటువంటి కార్యకర్తలు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ వర్గాల్లో ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారన్నటువంటి విషయాన్ని తీగల కృష్ణారెడ్డి చెప్పారు. వాళ్ళందరూ తిరిగి పార్టీలోకి
రావాలన్నటువంటి విషయాన్ని కూడా తీగల కృష్ణారెడ్డి చెప్పారు. అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఇప్పుడు ఎవరు లేకపోవడంతో రాష్ట్ర అధ్యక్షుడికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా తీగల కృష్ణారెడ్డి చెప్పారు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ నాయకత్వాన్ని ఎవరికి అప్పగిస్తారు చంద్రబాబు నాయుడు అనే విషయం మీద కూడా టీడీపీ వర్గాలతో పాటు మిగతా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో గట్టి పట్టున్నటువంటి ఈ 2 జిల్లాలతో పాటు నిజామాబాదు, అదేవిధంగా ఖమ్మము, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి క్యాడర్ ఉందని ఇప్పటికే టీడీపీ నాయకులు నమ్ముతున్నారు. అదేవిధంగా క్యాడర్ని అందరినీ తిరిగి టీడీపీ వైపు తీసుకురావాలన్నటువంటి ఉత్సవంతో పార్టీ పనిచేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల వరకు టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయాలన్నటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గత 2 సమావేశాల్లో ఇక్కడ ముఖ్య నేతలందరికీ పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు తర్వాత పార్టీ అధ్యక్షుని కూడా నియమించే అవకాశం ఉంది. మొత్తంగా ఇటు స్థానిక ఎన్నికలు, అదేవిధంగా బల్దియా ఎన్నికలు, హైదరాబాద్ మేయర్ ఎన్నికలు కూడా ముందుండడంతో అప్పటి వరకు తెలంగాణలో టీడీపీ బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్టు తెలుపుతున్నారు. ప్రధానంగా ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉండడం, అదేవిధంగా బీజేపీతో పొత్తు ఉండడం ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో పార్టీకి పూర్తి బలోపేతం చేయడానికి క్యాడర్తో పాటు నాయకత్వం కూడా అవసరం ఉందన్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గత 2 సమావేశాల్లో చెప్పారు. ప్రధానంగా హైదరాబాదు, రంగారెడ్డి మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అయితే అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత మరిన్ని కార్యకలాపాల్లో ముందుకు పోవాలన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ప్రధానంగా పార్టీ నిర్మాణం, అదేవిధంగా సభ్యత్వ నమోదు పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ రోజు జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా అంటే తీగల కృష్ణారెడ్డితో పాటు కొంతమంది రంగారెడ్డి జిల్లాలోని ముఖ్య నేతలు, అదేవిధంగా నిజామాబాదు, ఖమ్మం జిల్లా నుంచి కూడా కొంతమంది తెలుగుదేశం నాయకులు పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పవచ్చు. విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.